నమస్తే. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేసింది. దాని తర్వాత ఈ మధ్యాహ్నం నాగార్జున హైకోర్టుకి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి కూల్చివేతలు ఏమీ చేపట్టొద్దన్నారు. బట్ ఆల్రెడీ అది టోటల్ డెమాలిష్ అయిపోయింది. సో ఈ సమయంలో మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పేరుతో ఎంత సంపాదించిండు అంటే ఇది టోటల్గా కూడా అక్రమ సంపాదన కిందకే వస్తుంది. అంటే ప్రజల ఆస్తిలో ఆయన ఒక షెడ్ నిర్మాణం ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ హాల్ కట్టి ప్రతి ఫంక్షన్కి కోటిన్నర వసూలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాడు. సో దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు. కూల్చింది సరైందే, బట్ రాబోయే రోజుల్లో కూడా దానికి ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ నిర్ణయించి మొత్తం ఆ పరిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, అది చెరువుగా మళ్ళీ మార్చాలి అన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నా ముందు నందకుమార్ గారు ఉన్నారు. నందకుమార్ గారు కూడా ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఆయన కూడా ఒక వీడియో పెట్టిండు. 5,000 కోట్లు సంపాదించిండు నాగార్జున, సో ఇమీడియట్గా వాటిని ప్రభుత్వానికి ఇవ్వాలి అని అంటున్నారు. నమస్తే. నమస్తే అన్న. ఎందుకు మీరు నాగార్జున మొత్తం పైసలు రిటర్న్ ఇచ్చేయాలి, ఇదంతా అక్రమ సంపాదన అని చెప్తా ఉన్నారు? ఓవరాల్గా మీరు ఎట్లా చూస్తున్నారు ఈ విషయాన్ని? అంటే ఈ ఇన్సిడెంట్ చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అసలు గవర్నమెంట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ఇష్యూ రేజ్ అవ్వడం జరిగింది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు సెలబ్రిటీలుగా ఉండుకుంటూ ఈ గవర్నమెంట్లన్నీ మేనేజ్ చేసుకోవడం జరిగింది. బట్ ఈరోజు ఒక పెద్ద గొప్ప సంఘటన ఇది, మన తెలంగాణ హిస్టరీలోనే పెద్ద సంఘటన నేను అనుకుంటున్నా. సో నేనేమంటున్నా అంటే నాగార్జున గారు తన ఎక్స్లో పోస్ట్ చేశాడు ఈరోజు. ఏమని, ఇది కోర్టు ఆర్డర్ ఉన్నా కూల్చివేయడం బాధాకరము, నేనేం తప్పు చేయలేదు, నేను తప్పు చేసినట్టుగా నిర్దోషిగా నేను ఉండాలి, ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని పోస్ట్ చేసి నా ప్రతిష్టకి భంగం. నేనేమంటున్నా, సరే మీకు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉండొచ్చు, మీరు అక్కడ చేసింది అక్రమమైన అంటే ఇది ఇచ్చి ఇప్పుడు ఇక్కడ చెరువు ఉంది, చెరువులో మీరు షెడ్లు వేశారు. షెడ్ వేసి 20 సంవత్సరాల నుంచి మీరు ఒక ఫంక్షన్కి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పటికీ అంటే సంవత్సరానికి ఒక 200 ఫంక్షన్లు అయినా కూడా వాళ్ళు 200 నుంచి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అక్రమ సంపాదన ఇది. నేనేమంటున్నా ఈరోజు ఏం డిమాండ్ చేస్తున్నా అంటే 20 సంవత్సరాల నుంచి ఆ సంపాదన ఎంత ఉంటుంది, ఈ సంపాదన మొత్తాన్ని ఇప్పుడు వీళ్ళు కూల్చివేసారు కదండి, కూల్చివేసుకోకముందు వీళ్ళు కూల్చివేసుకుంటుంటే మంచి గౌరవం ఉండేది. ఈరోజు వాళ్ళు అక్రమంగా కూల్చివేసారు కాబట్టి ఇంకా ఆ స్థాయి రాకముందే వీరు వారంతర వారే నేను ఇంత ఈ దాంట్లో సంపాదించాను, నేను ఈ సమాజానికి ఇస్తున్నాను అని చెప్తే బాగుంటుందని నేను అంటున్నా. ఇచ్చేమనండి సమాజాన్ని తీసుకున్నాం, సమాజానికి ఇచ్చేమనండి, ఇచ్చేస్తే ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఎంతోమంది నాలాలలో చనిపోయి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో అయ్యారు. ఏ రోజైనా ఏ సెలబ్రిటీ అయినా వచ్చి ఇన్ని 1,000 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నప్పుడు ₹1 ఎవరికైనా సహాయం చేసింది లేదు. అటువంటప్పుడు మీరు ఏం సెలబ్రిటీస్ అయి ఉండి ఏం లాభము? ఈరోజు తను ఎక్స్లో పోస్ట్ చేయడము, నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకోవడము కాదు. హైకోర్టు ఆర్డర్ అన్నప్పుడు ఇంకోటి అంటున్నారు, హైకోర్టు ఆర్డర్ అంటున్నారు. వీరి బావ నాగార్జున గారి బావ సురేష్ బాబు గారు, నాగార్జున గారు మన వెంకటేష్ గారు హీరో, వీళ్ళు బావలే కదండి, వాళ్ళ బామర్దులు వాళ్ళ సిస్టర్ వీళ్ళకి ఇచ్చారు, అట్లా ఉంది. మరి ఈ రోజు నీకు కోర్టు ఆర్డర్ గుర్తొచ్చిందా? మరి మీ బావలు నా హోటల్ని అక్రమంగా డిస్మెంటల్ చేసేటప్పుడు గిన్నెల కాడ నుంచి అసలు సోఫాలు, టేబుల్లు, ఏసీలు మొత్తం ఎత్తుకపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ అది చేయలేదు, నీ దగ్గర అక్కడే ఉన్నాయి. నాది అక్రమ కాదు, నేను 2014 నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నా. ఏదో ఒక ఇన్సిడెంట్లో నన్ను అక్రమంగా ఇరికిచ్చి అక్కడ నన్ను అప్రూవర్గా మారకుంటే ఆ రోజు ఉన్న గవర్నమెంట్లో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కానీ కేటీఆర్ గారు కానివ్వండి, అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ ఆదేశాలు లేకుంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగదండి. నేను అప్పుడున్న గవర్నమెంట్కి కూడా నేను రిక్వెస్ట్ చేశా, నాకు ఇది సంబంధం లేదంటే నా ఒక్క హోటల్ అండి, దాని మీద ఎంతోమంది బెడ్ అండ్ బటర్ ఉంటాయి, ఎంతోమంది బతికేవాళ్ళు, అంత హోటల్ని మొత్తం సామాన్ కూడా తీసుకెళ్తారా అండి? ఇప్పుడు ఒక జనరేటర్ ఒకటి ఉందండి, నేను సురేష్ బాబు గారితో రిక్వెస్ట్ చేశా, సార్ నేను ఎక్కడో ఒక చిన్న హోటల్ పెట్టుకుంటున్నా, అట్లీస్ట్ ఆ జనరేటర్ అన్ని ఏంటి అంటే వాళ్ళు నా మీద అక్రమంగా కేసు పెడతాం వస్తాయని చెప్తారు. అసలు ఈ రోజు వరకు కూడా మీరు ఆల్రెడీ కేసులు పెట్టినట్టున్నారుగా వెంకటేష్ మీద? పెట్టామండి. ఇప్పుడు ఏముంటాయంటే పోలీస్ స్టేషన్లో తీసుకున్నారు. నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఈ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, కమిషనర్ గారితో 2-3 సార్లు వెళ్ళి కలవడం జరిగింది. నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కలిసి వచ్చారు. నాకు అపాయింట్మెంట్ ఉండదు కదండి, సెలబ్రిటీలు అంటే అపాయింట్మెంట్ ఉంటుంది. అంటే సెలబ్రిటీలు అన్నప్పుడు నా హోటల్ కూల్చేస్తారా? జిహెచ్ఎంసీ అధికారులను పెట్టి జిహెచ్ఎంసీ అధికారుల ముసుగులో
వీళ్ళు 100 మంది బౌన్సర్లను పెట్టి నా హోటల్ కూల్చారు. ఓకే. కూల్చేసి అక్కడ సామాన్ కూడా తీసుకెళ్తారా అండి. నాంపల్లి కోర్టులో వాళ్ళ మీద ఆల్రెడీ సమన్లు ఇష్యూ చేయడం జరిగింది. కోర్టు కూడా రావాలంటే, సిటీ సివిల్ కోర్టుకు రావాలంటే రాకుండా అవాయిడ్ చేస్తున్నారు, అండ్ క్రిమినల్ కోర్టుకు రావాలంటే అవాయిడ్ చేస్తారు. కానీ ఏదో ఒక రోజు పాపం ముదురుతుంది. ఇట్లే కంపల్సరీగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు. ఎందుకంటే తప్పు చేశారు వాళ్ళు ఆల్రెడీ. అంటే వాళ్ళే 2 అగ్రిమెంట్లు చేస్తారు, వాళ్ళే కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే గవర్నమెంట్తో కుమ్ముక్కైపోయి ఒక 1000 కోట్ల స్కెచ్ చేసుకొని నన్ను అక్కడి నుంచి పంపించబోయే ప్రయత్నం చేశారు. వీళ్ళు ప్రతిష్ట సెలబ్రిటీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఉందా అసలు ఏ విషయంలో? ఏం ప్రతిష్ట అండి? సెలబ్రిటీలు అన్నప్పుడు సమాజానికి ఒక పారదర్శకంగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళకి 50,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళకి 20,000 కోట్లు ఉన్నాయి, వీళ్ళకి 30,000 కోట్లు ఉన్నాయి. నువ్వు సమాజానికి ఏం చేస్తున్నావు? తెలంగాణకి ఏం చేస్తున్నావు? తెలంగాణక ఆంధ్రక ఎక్కడైనా పర్లేదు, ఏదైనా సమాజ సేవ చేస్తుర్రా? ఏం చేస్తుర్రు? వచ్చిన సంపాదన మొత్తం సంపాదించి పెట్టుకుని ఏం చేస్తారు? సో నేనేమంటున్నా, అక్కడ 4,000 నుంచి 5,000 కోట్ల అక్రమ సంపాదన జరిగింది నాగార్జున దాంట్లో. ఆ అక్రమ సంపాదనను గవర్నమెంట్కు వాళ్ళంతా వాళ్ళే డిక్లేర్ చేసి ఇంత మేము సంపాదించాము దీనివల్ల, కాబట్టి ఈ సంపాదనని తెలంగాణ గవర్నమెంట్కు ఇచ్చి ఏదన్నా ఎన్జిఓస్ కానివ్వండి. మీరు చాలా అంటే ఈ సినిమా ఇండస్ట్రీతో కానీ చాలామంది ప్రముఖులతో మీరు చాలా దగ్గరగా ఉంటారు, ఎక్కువగా కోఆర్డినేట్ అవుతుంటారు కదా. సో ఈ సమంత బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి కూడా ఇది ఒక రీజన్ అని రఘునందన్ రావు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండే. అంటే ఇదేమన్నా లింక్ ఉన్నదా? సమంత బ్రాండ్ అంబాసిడర్ కావడానికి అంటే సరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్తో వాళ్ళకున్న సాన్నిధ్యంతో సమంత బ్రాండ్ దారికి తెచ్చుకున్నారుగా. అదే కూలుస్తాం అని చెప్పి సరే అక్కడ ఇక్కడ కన్వెన్షన్ కూలుస్తామని. కానీ అక్కడ మాత్రం నాకు తెలిసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల సమంత నాగ చైతన్య విడాకులు మాత్రం జరిగినాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. అంటే మా ఫోన్లో ఎట్లాగే ట్యాపింగ్ చేశారో అదే క్రమంలో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి అప్పుడు నాగ చైతన్య వినడము, దానివల్ల ఏదో డిస్ప్యూట్ అయిందని. మీకు మొన్న తెలుసా అంతకు ముందే తెలుసా? అంటే అంతకుముందు నేను 6 నెలల క్రితం కూడా చెప్పాను కదండి. నేను ఈ విషయము ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా మేము డిసెంబర్లో రగన్న మీకు డిసెంబర్లో చెప్పా. అప్పటికి ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ స్టార్ట్ కాలేదు. ఏమైందండి? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అటే పోయింది. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. నా హోటల్ డక్కన్ కిచెన్ కూల్చివేత విషయం ఎవరు మాట్లాడలేదు. అంటే నేను ఏమంటున్నా, అక్రమంగా డే రాబరీ. అంటే సెలబ్రిటీస్ అంటే ఏంటండి? ఏం చేయాలి? ఇప్పుడు నాకు అమ్మారు, నేను కొనుక్కున్నాను, అగ్రిమెంట్లు ఉన్నాయి, మొత్తం ఎవరు చూసేవాళ్ళు ఎవరండి? ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎటువంటి సెలబ్రిటీ కాదు, నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, డబ్బులు లేవు, నేను ఏ సంస్థలో నేను మేనేజ్ చేయలేను. కాబట్టి వాళ్ళు ఏంటి, ఇప్పుడు నా ప్రాపర్టీ 36 కోట్లకు అమ్మారు, ఈరోజు 120 కోట్లు అయింది. దాన్ని మొత్తం డెవలప్మెంట్ చేసి ఒక 1000 కోట్ల స్కీమ్ పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే నన్ను కంప్లీట్గా అక్కడి నుంచి సామాన్తో సహా. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేశారంటే డ్రగ్స్ కేసుని ముందు పెట్టి టాలీవుడ్ అంతా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏమన్నా ఈ విషయాన్ని ముందు పెట్టి వీళ్ళు ఏమన్నా ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే సరే, అంటే హైడ్రా వచ్చిన తర్వాత వీరి మీద ఒక్కరి మీదే కాదు కదా, అక్కడ మన ఓరా కన్వెన్షన్ అని చెప్పి అక్కడ కూడా 10 ఎకరాలను కూల్చివేయడం జరిగింది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు హైడ్రాని ఆపకుండా, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా. కానీ అక్కడ ఇంకో విషయం ఉంది రగన్న, కొంతమంది కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కుంటుంటారండి. మరి వాళ్లకు గవర్నమెంట్ ఎవరైతే ఫ్లాట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర రికవరీ చేసి ఇవ్వాలి. లేకుంటే నీలాంటోడు నాలాంటోడు ఏదో తెలివగా కొనుక్కుంటే అనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? అది కూడా ఆలోచించండి మీరు. ఆ విషయం కూడా మీరు ఎత్తండి. కొట్టేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టేసి కొట్టేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కొట్టేసి వెళ్ళిపోతే ఆ బిల్డర్ నుంచి కొన్న వాళ్ళకు డబ్బులు ఇప్పియాలి. ఎందుకంటే వాడు బ్యాంక్ లోన్ తీసుకొని ఆ స్థాయికి రాలే. ఆ స్థాయి ఒక్క బిల్డింగ్ కూడా ఏం కూలగొట్టలే. మరి అక్కడ చాలా ఫ్లాట్స్ లేదు, అన్ని ఖాళీగా ఉన్నాయి. 1-2 కూలగొట్టాలి. ఖాళీగా కూడా పర్లేదు. అలా అంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే అలాంటిది ఏం చేసినప్పుడు మాత్రం మధ్యతరగతి వాళ్ళని, బీద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ప్రవర్తించాలని. సో నెక్స్ట్ ఏం జరుగుతుందని మీ అంచనా? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఆయన కోర్టుకు వెళ్ళిండు, కోర్టు స్టే ఇచ్చింది, ఇంటరీమ్ ఆర్డర్ కోసం. నాకు తెలిసి 2014లో ఏదో స్టే వచ్చింది అనుకుంటాను. 14 నుంచి ఇప్పటివరకు 24 వరకు స్టే అయితే ఉండదు. మీరు చెప్పిన ఆర్డర్లు కూడా అంటే FTL డిసైడ్ చేయండి, FTL డిసైడ్ చేయమని చెప్పి ఆ 2 పిటిషన్స్ డిస్పోజ్ చేసింది. డిస్పోజ్ చేయడం అంటే ఏంటి, అక్కడికి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజు ఏదో మధ్యాహ్నం వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేసి అక్కడ ఏదో ఆర్డర్ తీసుకున్నారని చెప్పి విన్నాను. ఆ ఆర్డర్లో కూడా ఏముంటుంది సార్? ఇప్పుడు FTLలో అయితే కట్టినప్పుడు దాంట్లో ఆపమని చెప్పి జ్యుడిషియల్ కూడా ఆర్డర్ చెప్పదని నేను అనుకుంటాను. బట్ ఏదన్నా
అర్జెన్సీ అని చెప్పి క్రియేట్ చేస్తే వెయిట్ చేయమని చెప్పి చెప్పింటారు. బట్ అది గవర్నమెంట్ నుంచి ఉన్న అడ్వకేట్స్ వాళ్ళు ఏజీలు మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు. నేనేమంటాను అంటే అక్కడ వాళ్ళు సంపాదించింది ఇప్పటికి కూడా ఎన్ని వేల కోట్లు ఉందో ఇప్పటికి కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్పి వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. లేదంటే మాత్రం ఇంకా ఇది ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా వీళ్ళలాంటి సెలబ్రిటీస్వి ఎన్ని ఉన్నాయి, ఎవరున్నా పర్లేదు. ఎందుకంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. ఈరోజు నాగార్జున జరిగింది, రేపు పొద్దున ఇంకోరికి అన్యాయం జరిగింది, ఆయన కూడా అంటాడు కదా ఒకరికి న్యాయం. కాబట్టి గవర్నమెంట్ దీంట్లో ఆచితూచి అందరికి ఒకటే విధంగా న్యాయంగా చేయాలనేది నా కోరిక. మీ కేసు ఎంతవరకు వచ్చింది వెంకటేష్ది? నా కేసు ఏంటి, నా కేసులో చెప్పా కదా నన్ను అక్రమంగా ఇప్పుడు, ఎందుకంటే ఈరోజు నాగార్జున గారు ఒకటి మాట్లాడారు, కోర్టు ఆర్డర్ ఉండగా అక్రమంగా నా కన్వెన్షన్ని కూలుస్తారని చెప్పి. మరి నా హోటల్ కోర్టు ఆర్డర్ ఉండగా అక్రమంగా జిహెచ్ఎంసీ ముసుగులో 100 మంది బౌన్సర్లను పెట్టి మీ బావ హీరో వెంకటేష్, ఈ రానా, సురేష్ బాబు అంత బ్లెండర్గా చేస్తుంటే సార్ మీడియా మధ్యాహ్నం వరకు ఉన్న మీడియా సాయంత్రం ఎటుపోయిందో అర్థం కాలేదు. అంటే అన్ని మీడియా సంస్థలని వాళ్ళు అక్కడ రానియకుండా బౌన్సర్లను పెట్టుకొని ఇది చేసిన తర్వాత నేను ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. కట్టిన డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఇంకా నేను కట్టిన డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 2 అగ్రిమెంట్ చేసిన డబ్బులు అక్కడే ఉన్నాయి. రేటు పెరుగుతుంది తగ్గుతుంది రకన్నా, రేటు పెరగడం తగ్గడం ఇంపార్టెంట్ కాదు. మీరు ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే నా హోటల్ మొదలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయింది ఒకసారి మీరు లైవ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ అండి మొన్న మేము డిసెంబర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కంప్లీట్ బిల్డింగ్ డిస్మెంటల్ చేసారు. ఎందుకంటే నేను మళ్ళీ అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటా అని చెప్పేసి కంప్లీట్గా స్ట్రక్చర్ మొత్తం డిస్మెంటల్ చేసారు. రాత్రి స్ట్రక్చర్ డిస్మెంటల్ చేయడము, మేము వెళ్తేనేమో బౌన్సర్లతో కొట్టియడము, ఇటు వేస్తే మాకు పోలీస్ సపోర్ట్ లేదు, పొలిటికల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ కూడా వెళ్ళి కలిసింది కదా వెంకటేష్ అండ్. నేను అదే అంటున్నా, రేవంత్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. అప్పుడు నా విషయంలో వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇట్లాంటివి అయితే ఎంకరేజ్ చేయడం నాకు తెలుసు. కానీ జనం అందరూ ఏమనుకుంటారు, అరే నందకుమార్ కేసు పెట్టినందుకు వీళ్ళు వెళ్ళి కలిశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్సే కదండి, సగం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ రిలేటివ్సే. వాళ్ళ వియ్యంకుడు ఎంపీ రఘురామ్ రెడ్డి గారు, ఇప్పుడు పొంగురెడ్డి గారు వారి రిలేటివే, తుమ్మల నాగేశ్వరరావు వారి రిలేటివే. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్లో కేటీఆర్, కేసీఆర్, రానా అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇప్పుడున్న గవర్నమెంట్లో సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. బట్ ఇంటర్నల్గా ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయో తెలియట్లేదు. లేకుంటే నా కేసు ఎందుకు రిజిస్టర్ చేయరన్నా? నేను ఇంత పోరాడుతున్నా, ఇన్నిసార్లు డీజీపీని కలిశాను, ఇన్నిసార్లు కమిషన్ కలిశాను, నా కేసు రిజిస్టర్ చేయరు. అక్కడికి వెళ్దామంటే వాళ్ళకు అన్ని బలాలు ఉన్నాయి, 100 మంది బౌన్సర్లను పెట్టించి కొట్టే బలం ఉంది, నన్ను చంపేస్తామంటారు, రకరకాల ధమ్కీలు ఇస్తారు. సో నేను ఎవరికి చెప్పాలి? గవర్నమెంట్ పట్టించుకోదు, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, కోర్టుకు వెళ్తారేమో అక్కడ రీచ్ కాదు మ్యాటరు, మా మ్యాటర్లు ఏమో కోర్టు రీచ్ కావు, మరి వాళ్ళ మ్యాటర్లు ఏమో గంట సేపట్లో రీచ్ అవుతాయి. సో నేను ఏమంటున్నానంటే జ్యుడిషియరీ ఒక్కటే ఈరోజు మాకున్న హెల్ప్, జ్యుడిషియరీ మాకు సహాయం చేయాలి. ఎందుకంటే నేను ఎందుకంటే నాకు కోర్టు అంటే గౌరవం ఉంది, పోలీస్ అంటే గౌరవం ఉంది. ఈరోజు కూడా నేను కోర్టు పోలీసు మీద నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నా. ఎందుకంటే లేదంటే అప్పుడున్న గవర్నమెంట్ నా మీద కక్ష కట్టింది. ఇవి వాళ్ళు కాకుండా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ రాధాకిషన్ రావు అనేవాడు నా హోటల్కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్రమ కేసులు పెట్టిండు. ఈరోజు ఏందైనా పరిస్థితి అయింది కదా. సో ఈ ప్రభాకర్ రావు నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఆయన పరిస్థితి ఏంది ఈరోజు. సో నేనేమంటున్నా అంటే కర్మ అనేది ఉంటుంది, కర్మ రిటర్న్స్. ఈరోజు వెంకటేష్, సురేష్ బాబు గారు ఎంత చేసినా వాళ్ళు చేసింది చాలా తప్పు. నేను పేషెన్స్తో వెయిట్ చేస్తున్నా, నాకేదైనా గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్ప్ చేస్తానని వెయిట్ చేస్తున్నాను. ఏ రోజైనా కూడా నేను కంపల్సరీగా న్యాయ పోరాటం చేస్తున్నాను. మీలాంటి ప్రెస్ మిత్రులతో సహాయంతో 100%గా దాంట్లో మీరు ఒక్కసారి నా రిక్వెస్ట్ చెప్పకుండా మీరు ఒక్కసారి వచ్చి అక్కడ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన నందకుమార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ఏదైతే అక్రమ సంపాదన ప్రజల ఆస్తిలో ఆయన సంపాదించిండో దాన్ని రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. నాగార్జునే ఇమీడియట్గా ఆయనకి గవర్నమెంట్కి రాసి ఇచ్చేయాల్సిందే. దాంతోపాటుగా వెంకటేష్ నా హోటల్ని టోటల్గా డెమాలిష్ చేసి ఆ మొత్తం గిన్నెలు చెంచాలు అన్నీ ఎత్తుకపోయారు వాళ్ళు, జనరేటర్తో సహా అన్నీ ఎత్తుకపోయి వాళ్ళు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. అండ్ నేను ఆ ల్యాండ్ అమ్మడానికి నాతో అగ్రిమెంట్ చేసుకొని అమ్మకుండా నా డబ్బులు వాళ్ళు తీసుకొని ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారని, కనీసం కేసు కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయట్లేదు, కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ పిటిషన్లు వేస్తే తప్ప కేసులు నమోదవుతలేవు. ఇది చాలా దారుణం అంటున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.